Hello children, welcome to 7th class English classes. In your first unit, you have a lovely little story titled Ubuntu. Ubuntu. Shall we go for it? Why not? Here it is. See. An anthropologist, someone who scientifically studies humans and their customs, beliefs and relationships, created a game for the African tribal children. He placed a basket of sweets near a tree and made the children stand 100 meters away. Then he announced that whoever reaches first would get all the sweets in the basket. When he said, "Ready, steady, go," do you know what these children did? They all held each other's hands, ran together towards the tree, divided the sweets equally among themselves, ate the sweets and enjoyed it. When the anthropologist asked them why they did so, they answered Ubuntu, which meant, how can one be happy when others are sad? Ubuntu in their language means, I am because we are. Let all of us always have this attitude and spread happiness wherever we go. So, మీకు అర్థమైందా ఈ స్టోరీ? ఉబుంటు అంటే చూడండి, ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారంట. ఆంథ్రోపాలజిస్ట్ అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన పర్సన్స్ అనమాట, స్పెషల్ పర్సన్స్. వీళ్ళు రీసెర్చెస్, స్టడీస్ చేస్తూ ఉంటారు, కొన్ని విషయాల మీద స్టడీస్ చేస్తుంటారు. ఈ ఆంథ్రోపాలజిస్ట్ అంటే దేని మీద స్టడీ చేస్తారంటే రకరకాల మనుషులు, హ్యూమన్స్ మీద, అంటే ముఖ్యంగా ఈ గిరిజన జాతులు ఉంటారు సార్, ట్రైబల్స్, స్పెషల్గా ఉండేటటువంటి హ్యూమన్స్ మీద, వాళ్ళ ఆచారాల మీద, వాళ్ళ నమ్మకాల మీద, వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, ఏ వస్తువులు ఉపయోగిస్తున్నారు, వాటి కల్చర్ ఏంటి, ఇలాంటి అన్నీ స్టడీ చేసి వాళ్ళని ఏమంటారంటే ఆంథ్రోపాలజిస్ట్ అంటారు అనమాట. అలా స్టడీ చేసి చక్కగా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, జీవన విధానం, లైఫ్ స్టైల్ అంతా కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారనమాట. రైట్? ఆంథ్రోపాలజిస్ట్ అంటే సమ్వన్ హూ సైంటిఫికల్లీ స్టడీస్ హ్యూమన్స్ అండ్ దేర్ కస్టమ్స్, బిలీఫ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఈయనట ఒక ఆంథ్రోపాలజిస్టు ఒక ఆఫ్రికన్ కంట్రీలోకి వెళ్ళి ఒక ట్రైబల్ చిల్డ్రన్, అంటే గిరిజన జాతులకి, కొండ ప్రాంతాల్లో ఉండే జాతుల పిల్లల దగ్గరికి వెళ్ళి బహుశా వాళ్ళ గురించి స్టడీ చేస్తుండగా వాళ్ళ కోసం ఒక గేమ్ క్రియేట్ చేశారంట. హీ క్రియేటెడ్ ఎ గేమ్ ఫర్ ద ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్. ఏంటంట గేము? హీ ప్లేస్డ్ ఎ బాస్కెట్ ఆఫ్ స్వీట్స్ నియర్ ఎ ట్రీ అండ్ మేడ్ ద చిల్డ్రన్ స్టాండ్ 100 meters అవే. ఒక బాస్కెట్ నిండా, ఒక బుట్ట నిండా స్వీట్స్ పెట్టి, ఒక పెద్ద చెట్టు దగ్గర పెట్టి, అక్కడి నుంచి కరెక్ట్గా 100 meters దూరంలో, ఓకే, ఒక కొంత దూరంలో పిల్లలందరినీ వరుసగా నుంచోబెట్టి, దెన్ హీ అనౌన్స్ దట్ హూ ఎవర్ రీచెస్ ఫస్ట్ వుడ్ గెట్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద బాస్కెట్. సరే, ఎవరు ముందు వెళ్ళి ఆ బాస్కెట్ని టచ్ చేస్తారో అందులో ఉన్న స్వీట్స్ అన్నీ వాళ్ళకే ఇస్తాను, వాళ్ళకే గిఫ్ట్ కింద ఇస్తానని ఆయన అనౌన్స్ చేశాడు. అంటే ఇది ఒక 100 meters రన్నింగ్ రేస్ లాంటిది అనమాట. ఇట్స్ లైక్ రన్నింగ్ రేస్. ఓకే, మీకు తెలుసు కదా, రన్నింగ్ రేస్ అంటే మనం చక్కని పరిగెడేస్తాం. వన్స్ విజిల్ వేయగానే, లేకపోతే ఏదైనా కాషన్ ఇవ్వగానే, వీ స్టార్ట్ రన్నింగ్ వితౌట్ లుకింగ్ అట్ ఎనీబడి. సో ఇక్కడ కూడా అలాగే చక్కగా పిల్లలందరూ లైన్లో నుంచున్నారు. హీస్ రెడీ టు బ్లో హిస్ విజిల్ అండ్ దెన్ హీ సెడ్, రెడీ, స్టడీ, గో అన్నారు. అంతే కదా, రేస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అలా అంటారుగా, రెడీ, స్టడీ, గో అనగానే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, డూ యూ నో వాట్ దీస్ చిల్డ్రన్ డిడ్? అక్కడ ఉన్న ఆ చిల్డ్రన్, ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్ ఏం చేశారో తెలుసా? దే ఆల్ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్. అందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నారంట, ఒక చైన్ లాగా అనమాట. జస్ట్ లైక్ ఇలాగనమాట, ఇలా ఒక చైన్ లాగా, ఇలా ఒక చైన్లా పట్టుకున్నారనమాట. ఇలా వాళ్ళు పట్టుకుని ర్యాన్ టుగెదర్ టువర్డ్స్ ద ట్రీ. చెట్టు వైపు అందరూ కలిసి పరిగెట్టారంట, ఒకే పేస్తో అనమాట, ఒకే స్పీడ్తో పరిగెట్టారంట. పరిగెట్టి అందరూ ఒకసారి ఆ బుట్టను చేరుకున్నారనమాట. సో ఈ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఎ విన్నర్. అందరూ ఒకేసారి చేరుకున్నారు కాబట్టి, సో దే డివైడెడ్ ద స్వీట్స్ ఈక్వల్లీ అమాంగ్ దెమ్సెల్వ్స్. అందరూ విన్నర్స్ అయ్యారు, ఎందుకంటే ఎవరు ఫస్ట్ కదా, అందరూ ఫస్ట్ అయ్యారు. అందుకని ఆ స్వీట్స్ బుట్టను అందరూ సమానంగా పంచుకున్నారు. చూసారా, దే డివైడెడ్ ద స్వీట్స్ ఈక్వల్లీ అమాంగ్ దెమ్సెల్వ్స్, ate the sweets and enjoyed it. అందరూ కలిసి తిన్నారనమాట, షేర్ చేసుకుని. మేబీ దిస్ ఆంథ్రోపాలజిస్ట్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయి ఉంటాడు కదా ఈయన ఆంథ్రోపాలజిస్ట్, ఇదేంటి ఇలా చేశారని. అదే అడిగారు ఆయన. ఆస్క్డ్ దెమ్ వై దే డిడ్ సో, అలా ఎందుకు చేశారని అడిగితే, దే ఆన్సర్డ్, దే రిప్లైడ్, ఉబుంటు అన్నారంట.
బాగుంది కదా ఈ పేరు. ఉబుంటు అనే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది తెలుసా మీకు, కంప్యూటర్స్లో ఉంటుంది, ఉబుంటు అంటారు చూడండి, ఉబుంటు రైట్. విచ్ మెంట్, దాని అర్థం ఏంటంటే హౌ కెన్ వన్ బీ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ సాడ్. ఉబుంటు అంటే ఒక మీనింగ్ ఏంటంటే ఇతరులు విచారంగా ఉన్నప్పుడు నేను ఎలా ఆనందంగా ఉండగలను. ఓకే, మామూలుగా అయితే ఒక విన్నర్ వెళ్తాడు, ఆ విన్నర్ ఒక్కటి ఐ గాట్ ఆల్ ద స్వీట్స్ అని చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఆల్ ద రిమైనింగ్ పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు, మిగిలిన వాళ్ళంతా చాలా సాడ్గా ఉంటారు కదా. కాబట్టి దే డోంట్ లైక్ దట్. ఒకరిని బట్టి ఇతరులు విచారంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. అందుకనే హౌ కెన్ వన్ బీ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ సాడ్ అంటున్నారు అనమాట. వెన్ అదర్స్ ఆర్ సాడ్ మేము ఎలా హ్యాపీగా ఉండగలం అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉబుంటు అంటే మీనింగ్ చెప్తున్నారు. దీనికి మీనింగ్ ఏంటంటే ఐ ఆమ్ బికాస్, చూసారు ఎంత మంచి మీనింగ్ ఉంది చూడండి. ఐ ఆమ్ బికాస్ వీఆర్, నేనున్నానంటే కారణం మేమున్నాం కాబట్టి, నేనున్నానంటే కారణం మేమున్నాం కాబట్టి. అంటే ఇక్కడ ఇట్ షోస్ అస్ టుగెదర్నెస్, వాళ్ళ యొక్క యూనిటీని, టుగెదర్నెస్ని, వాళ్ళ యొక్క బాండ్ని చూపిస్తుంది అనమాట. వీ కెన్ అండర్స్టాండ్ దట్ టుగెదర్నెస్. చూసారు, అందరూ కలిసి ఉండాలి, మేమంతా హ్యాపీగా ఉండాలి, ఉంటే అందరూ హ్యాపీగా ఉండాలి అన్నట్టు టుగెదర్నెస్ని చూపిస్తుంది అనమాట ఉబుంటు అంటే. ఉబుంటు ఓకే. సో మీరు కూడా చెప్పండి ఉబుంటు అంటే ఏంటనమాట. ఐ ఆమ్ బికాస్ వీఆర్. సో వీ మస్ట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉండాలన్నమాట మనకు కూడా. వీ మస్ట్ ఆల్వేస్, వీ షుడెంట్ బి సెల్ఫిష్. మనం సెల్ఫిష్గా ఉండకూడదు. ఐ అనే నేచర్ పోవాలి, వీ అనే నేచర్ రావాలి. ఓకే, ఎంతసేపు ఐ అనేది ఇట్ షోస్ గర్వాన్ని చూపిస్తున్నట్టు. ఐ యామ్ అన్నది కొంచెం గర్వం అన్నట్టుగా ఉంటుందన్నమాట. వీఆర్ అన్నది కొంచెం మనము యూనిటీ అన్నది చూపిస్తుంది అనమాట. వీ నో యూనిటీ ఈజ్ ఆల్వేస్ స్ట్రెంగ్త్. యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ కదా మరి. కాబట్టి ట్రై టు ఇంప్రూవ్ టుగెదర్నెస్ విత్ యువర్ ఫెలో బీయింగ్స్. అండ్ whenever you are happy, or whenever you get a chance to become happy, you share it with all your friends. Okay, spread your happiness and make others happy. It's not only important being yourself happy, but also it is important that making others also happy is equally important. So I hope you understand all these things. So develop this attitude. Okay, this Ubuntu is really revealing a wonderful message to all of us. Right? Perfect. Here are some questions followed by it. You can finish them now because you can pick them from the paragraph itself. Who is an anthropologist? Here it is. Someone who scientifically, you can write from here to here. Someone who scientifically studies humans and their customs, beliefs and relationships. Okay? You know? కస్టమ్స్ అంటే ఆచారాలు అనమాట. బిలీఫ్స్ అంటే నమ్మకాలు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. రిలేషన్షిప్స్, వాళ్ళ రిలేషన్షిప్స్ చాలా విచిత్రంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అలాంటివన్నీ స్టడీ చేస్తారనమాట ఈ ఆంథ్రోపాలజిస్టులు. అక్కడ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు, అక్క కూతురుని చేసుకుంటున్నారా, మావయ్య కూతురుని చేసుకుంటున్నారా, ఇలాంటి రిలేషన్స్ అన్నీ ఎవరిని చేసుకుంటున్నారు, ఎలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ స్టడీ చేస్తారనమాట. రైట్? ఆంథ్రోపాలజిస్ట్ అంటే మీకు దొరికేస్తుంది పారాగ్రాఫ్లోంచి. వెరీ గుడ్. వాట్ గేమ్ డిడ్ ద ఆంథ్రోపాలజిస్ట్ ప్లాన్ విత్ basket of sweets? Must be running race of 100 meters running race. 100 meters? Like 100 meters running race. Isn't it? Right? What instruction did the anthropologist give to the children to do? ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఎస్, he made the children to stand 100 meters away, and then he announced that whoever reaches the first would get all the sweets in the basket. Okay, so he announced, ikkadi nunchi meer raachannamata, he announced that whoever reaches first would get all the sweets in the basket. Then what is the fourth one then? What did the children do on hearing the anthropologist instructions? ఆంథ్రోపాలజిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ విన్న తర్వాత ఆ చిల్డ్రన్ ఏం చేశారు, వాళ్ళంతా కలిసి ఏం చేశారు? ఓకే, ఇక్కడ చూడండి. దే ఆల్, ఓకే, ఐల్ టేక్ డిఫరెంట్ కలర్. దే ఆల్ హెల్డ్ ఈచ్ అదర్ హ్యాండ్స్, ran together towards the tree. Okay, you can continue. Ran towards the tree. That's enough. Okay, or you can continue. Divided the sweets and equally among themselves. Divide the sweets equally among themselves and ate them
అండ్ ఎంజాయ్ దెమ్. అలా రాయొచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ డస్ ద వర్డ్ ఉబుంటు మీన్ ఇన్ ఆఫ్రికన్ ట్రైబల్ లాంగ్వేజ్? ఉబుంటు అంటే ఏంటి? ఇదిగో ఉబుంటు మీన్స్ చూసారా, ఉబుంటు మీన్స్ ఐ ఆమ్ బికాజ్ వీఆర్ అని రాయాలన్నమాట. ఉబుంటు మీన్స్ అని రాసి ఇప్పుడు ఇది రైట్, ఐ ఆమ్ బికాజ్ వీఆర్. రైట్, this is the lovely little story. Really, I wanted to share it with you. That's why I made this video. Thank you for watching this video. Hope to meet you in the next video lesson.